11 సంవత్సరాల నీలవేణి తన తల్లిదండ్రులతో కలిసి హైదరాబాదులోని వనస్థలిపురంలో ఉంటుంది. కొన్ని రోజుల నుంచి నీలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. నీలు తన రూంలోనే ఎక్కువసేపు ఉంటుంది. తన రూంలో ఒక మూలన కూర్చొని కాసేపు వెక్కిలిగా నవ్వుతూ, కాసేపు బాధతో ఏడుస్తూ ఉంటుంది. అదే తన ప్రపంచం. ఎక్కువ బయటికి వచ్చేది కాదు, ఎవరితో మాట్లాడేది కాదు. గోడను చూస్తూ ఏదేదో సైగలు చేస్తూ అర్థం కాని భాషలో మాట్లాడుతూ ఉంటుంది. సడెన్గా గట్టిగా నవ్వుతుంది. తినడానికి మాత్రం తన రూంలో నుంచి బయటికి వచ్చేది. స్కూల్కి కూడా సరిగ్గా వెళ్ళదు. వాళ్ళ అమ్మ నాన్న నీలుని చూసి చాలా టెన్షన్ పడుతుంటారు. ఎందుకు నీలు ఇలా ప్రవర్తిస్తుంది, బయటకి కూడా సరిగ్గా రాదు అని టెన్షన్ పడుతుంటారు. ఒకరోజు నీలు టీవీ చూస్తూ అరే రమేష్ అని అనింది. దానికి వాళ్ళ నాన్న రమేష్ అవును రమేష్, అతను చూడటానికి అచ్చం రమేష్ లాగానే ఉన్నాడు. రమేష్ ఎవరమ్మా అని అడిగితే దానికి నీలు రమేష్ నా ఫ్రెండ్ నాన్న, ఎప్పుడూ నాతోనే ఉంటాడు, నా రూంలో. ఏంటి, రమేష్ నీతో నీ రూంలో ఉంటాడా? ఆగు చూస్తాను అని నీలు రూంకి వెళ్లి చూస్తాడు. కాని అక్కడ ఎవరూ ఉండరు. బయటికి వచ్చి నీలుని అడుగుతాడు. అక్కడ ఎవరూ లేరు కదమ్మా, ఏమీ ఆటలాడుతున్నవా, తమాషా చేస్తున్నవా అని కోపంగా అంటాడు. దానికి నీలు వెటకారంగా నవ్వుతుంది. నీలు ఏమీ జోక్ చేస్తున్నవా అని అడుగుతాడు. కాదు నాన్న, నేను నిజమే చెప్తున్నాను, అదిగో అక్కడే ఉన్నాడు కదా, డోర్ దగ్గరే. దానికి నీలు వాళ్ళ అమ్మ ఏమైందమ్మా నీలు, ఎందుకలా మాట్లాడుతున్నా, అక్కడ ఎవరూ లేరు కదా అని అంటుంది. అక్కడే ఉన్నాడమ్మా, మీకు కనిపించడు, ఎందుకంటే వాడు నా ఫ్రెండ్, నాకు మాత్రమే కనిపిస్తాడు, నాకు ఏమి కావాలంటే అది చేస్తాడు, నాకోసం ఏమైనా చేస్తాడు, చూస్తారా అంటుంది. దానికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో ఏమిటండి ఈ పిల్ల ఇలా మాట్లాడుతుంది, దీన్ని చూస్తుంటే నాకు భయమేస్తుంది అని నీలు వాళ్ళ అమ్మ కంగారు పడుతుంది. అలాంటిదేమీ లేదు లే, అదేదో చిన్న పిల్ల ఆటలాడుతుంది, నువ్వేమి కంగారు పడకు అంటాడు. నీలు వాళ్ళ నాన్న ఏంటి, నేను ఆటలాడుతున్నానా, చూస్తారా నేను ఏమి చేయగలనో, అయితే చూడండి రమేష్, ఆ టేబుల్ మీద ఉన్న గ్లాస్ని కింద పడేసేయ్ అంటుంది నీలు. దానికి వాళ్ళ నాన్న నీలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తాడు. రమేష్, నువ్వు గ్లాస్ని కింద పడేస్తావా లేదా, కింద పడేసేయి అంటుంది నీలు. అప్పుడు నిజంగానే టేబుల్ మీద ఉన్న గ్లాస్ కింద పడిపోతుంది. ఇది చూసిన నీలు వాళ్ళ అమ్మ నాన్న షాక్ అవుతారు. ఇప్పుడు తెలిసిందా నేను ఏమైనా చేయగలను, ఇంకా చూస్తారా రమేష్, మా అమ్మ నాన్న కూర్చున్న ఆ సోఫాను కదిలించు అంటుంది నీలు. అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మ నాన్న కూర్చున్న సోఫా ముందుకి వెనక్కి కదులుతుంది. ఇది చూసిన నీలు వాళ్ళ అమ్మ నాన్న భయపడిపోతారు. నీలు వాళ్ళ నాన్నకి ఏం చేయాలో అర్థం కాదు. అయోమయంలో పడిపోతాడు. నీలు తన రూంలోకి వెళ్లిపోతుంది. నీలు రూంలోకి వెళ్లగానే డోర్ సడన్ గా దానికంతకదే మూసుకుపోతుంది. అది చూసి నీలు వాళ్ళ అమ్మ తల పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. నా కూతురికి ఏదో అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయను అని బాధపడుతూ ఉంటుంది. నీలు వాళ్ళ నాన్న కృష్ణవేణి, నువ్వు ఒక పని చేయి, ఈ రాత్రికి నువ్వు నీలుతో పాటు తన రూంలో పడుకో, నిజం ఏమిటో తెలుస్తుంది, అది నిజంగా అలా ప్రవర్తిస్తుందా లేక ఆటలాడుతుందా అని. సరేనా దానికి కృష్ణవేణి సరేనండి అని రాత్రి కృష్ణవేణి నీలు గదిలోకి వెళ్తుంది. నీలు తన బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది. అమ్మను చూసి నీలు, ఏమైందమ్మా ఇలా వచ్చావ్ అని అడుగుతుంది. ఏమీ లేదురా తల్లి, ఊరికే ఈ పూటకి నేను కూడా నీతో పాటు పడుకుందామని వచ్చాను. ఏమీ నేను నీతో పడుకోకూడదా అని చెబుతుంది.
పడుకోవచ్చు కానీ ఏంటే? సరే అది వదిలేయి, నీ చదువు ఎలా సాగుతుంది? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఏమైనా ప్రిపేర్ అవుతున్నవా లేదా అని అడుగుతుంది. అమ్మ అలా అడుగుతూ ఉంటే నీలుకి పిచ్చ కోపం వస్తూ ఉంటుంది. కృష్ణవేణి మాత్రం ప్రశ్నలపై ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది. నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఎప్పుడైనా నీ ఫ్రెండ్స్ ని ఇంటికి రమ్మను. చాలా రోజులైంది నీ ఫ్రెండ్స్ మన ఇంటికి రాక అని మాట్లాడుతూనే ఉంటుంది. నీలు కోపంతో రగిలిపోతూ ఒక రకమైన బుసలు కొడుతూ ఉంటుంది. కృష్ణవేణి నీలు భుజం మీద చేయి వేసి, నీలు ఏమైందే నీకు అలా బూసలు కొడుతున్నావ్ అని అడుగుతుంది. నీలు ఒక్కసారిగా గట్టిగా, అసలు నీకు ఏం కావలే? నువ్వెందుకు లోపలికి వచ్చావ్? వెళ్ళిపో బయటికి అని వేరే గొంతుతో కేకలు వేస్తుంది. అది చూసిన కృష్ణవేణి భయంతో నీలు గదిలో నుంచి బయటకు పరిగెడుతుంది. బయట పడుకుని ఉన్న నీలు వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది. ఏవండి, మన అమ్మాయికి ఏదో దెయ్యం పట్టినట్టుంది, మనం వెంటనే పూజారి గారి దగ్గరికి వెళ్దామండి, నాకెందుకో భయంగా ఉంది. సరే ఒక పని చేద్దాం, నీలుని కూడా ఈ రాత్రికి ఇక్కడే పడుకోమని చెబుదాం అని నీలు అని వాళ్ళ నాన్న నీలుని పిలుస్తాడు. నీలు బయటికి వస్తుంది. ఏంటి నాన్న పిలిచారు అని అడుగుతుంది. ఈ రాత్రికి అందరం ఇక్కడే హాల్లో పడుకుందాం రా అని పిలుస్తాడు. సరే అని నీలు వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి అక్కడే హాల్లో పడుకుంటుంది. అందరూ గాఢ నిద్రలో ఉంటారు. సడన్ గా ఇంట్లో ఏదో శబ్దం వస్తుంది. కృష్ణవేణి ఉలిక్కి పడి లేస్తుంది. నీలుని చూస్తుంది. నీలు పక్కన ఉండదు. లైట్ వేసి చూస్తుంది. నీలు అటకపైన ఒక మృగం లాగా కూర్చొని ఉంటుంది. నీలుని చూసి కృష్ణవేణి గట్టిగా కేక వేస్తుంది. ఆ కేక విని నీలు వాళ్ళ నాన్న లేస్తాడు. ఏమైంది అంత గట్టిగా కేక వేశావ్ అని అడుగుతాడు. దానికి కృష్ణవేణి అటకపైన కూర్చొని ఉన్న నీలు వైపు చేయి చూపిస్తుంది. కాని అక్కడ ఎవరూ ఉండరు. అక్కడ ఎవరూ లేరు కదా, దేన్ని చూసి అంత గట్టిగా కేకవేశావ్ అని అడుగుతాడు. దానికి కృష్ణవేణి భయపడుతూ, మన నీలు అక్కడ అటకపైన కూర్చొని ఉంది అని అంటుంది. నీలు నీ పక్కనే దుప్పటి కప్పుకుని పడుకుంది చూడు అంటాడు. అయ్యో కాదండి, నిజంగానే నీలు అక్కడ అటకపైన విచిత్రంగా కూర్చొని ఉండింది అని భయంతో వణుకుతూ అంటుంది. నువ్వేదో కలకని ఉంటావులే, కృష్ణ పడుకో అంటాడు. అప్పుడే మళ్ళీ ఒకలాంటి చప్పుడవుతుంది. ఇదేంటి ఎక్కడో చప్పుడవుతుంది అని నీలు గది వైపు చూస్తాడు. నీలు గదిలో నుంచే ఏదో సౌండ్ వస్తుంది అని నీలు గది వైపు వెడతారు. డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా ఒక విచిత్రమైన నవ్వు గట్టిగా వస్తుంది. కానీ ఇది నీలు రూమ్లో నుంచి కాదు వచ్చేది, వీలున్న దగ్గరే వస్తుంది. నీలు దుప్పటి తీసి చూస్తారు. నీలు తన జుట్టు మొత్తం మొహం మీద వేసుకుని గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇది చూసి వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. దీనికి నిజంగానే దెయ్యం పట్టింది, తెల్లరితే పూజారి దగ్గరికి తీసుకెళ్దామని అనుకుంటూ ఉంటారు. ఈ రాత్రి ఎలాగో లాగా గడిస్తే చాలు అని భయపడుతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ బిక్కుమని భయపడుతూ ఒక మూలకి కూర్చుని ఉంటారు. తెల్లవారింది. కృష్ణవేణి వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తుంది. అరే రామకృష్ణ, ఇలా జరిగిందిరా, నువ్వు వెంటనే ఇక్కడికి రా, మాకు భయంగా ఉంది, దీన్ని వెంటనే గుడికి తీసుకెళ్ళాలి అని పిలుస్తుంది. రామకృష్ణ వెంటనే వచ్చేస్తాడు. అక్క, ఏమైంది అక్క? నీలు ఎక్కడుంది అని అడుగుతాడు. అదిగోరా తమ్ముడు, దాన్ని మంచానికి కట్టేశాము, అది ఒక్క చోట ఉండటం లేదు, అందుకే కట్టేశాము. దానికి రామకృష్ణ, సరే అక్క, నేను కార్ తెచ్చాను, పదండి వెళ్దాం అని నీలుని తీసుకుని నీలు వాళ్ళ అమ్మ, నాన్న, మామ ముగ్గురు బయలుదేరారు. ఎక్కడికి రామకృష్ణ, నన్ను తీసుకెళ్తున్నావ్ అని అడుగుతుంది నీలు. రామకృష్ణ అవాక్కయి, ఏంటి ఈ పిల్ల నన్ను పేరు పెట్టి పిలుస్తుంది అని వెనక్కి తిరిగి చూడబోతాడు. కాని అప్పుడే రామకృష్ణకి గుర్తొస్తుంది.
రామకృష్ణ ఇక్కడికి రాకముందే గుడిలో పూజారిని కలిసి విషయం చెప్తాడు. దానికి పూజారి రామకృష్ణకి ఒక దారం ఇచ్చి, ఈ దారం తన చేతికి కట్టి ఇక్కడికి తీసుకురా, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, దాని కళ్ళల్లోకి మాత్రం ఎట్టి పరిస్థితిలో చూడకు అంటాడు. పూజారి మాటలు గుర్తొచ్చి డైరెక్ట్గా చూడకుండా కార్కి ఉన్న అద్దంలో నుంచి చూస్తాడు. అది చూసి రామకృష్ణకి చెమటలు పడతాయి. ఎందుకంటే రామకృష్ణ చూసింది తన మేన కోడలిని కాదు, దాని పక్కన ఉన్న రమేష్ని. రమేష్ చూడటానికి చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాడు. రమేష్ ఒక రకమైన ఆకారం. రామకృష్ణ కార్ స్టార్ట్ చేస్తున్నాడు, కానీ అది స్టార్ట్ అవ్వడం లేదు. ఎంత ట్రై చేస్తున్నా అవ్వడం లేదు. వెనకాల కూర్చున్న నీలు విచిత్రంగా నవ్వుతుంది. నువ్వెంత ట్రై చేసినా అది స్టార్ట్ అవ్వదు అని అంటుంది. అసలు నీకు ఏం కావాలి అని అడుగుతాడు. నన్ను ఒక చోటికి తీసుకెళ్తావా అని అంటుంది. హా, తీసుకెళ్తా. ఎక్కడికో చెప్పు. నన్ను పెద్ద శ్మశానం దగ్గరికి తీసుకెళ్తావా అని అంటుంది. పెద్ద శ్మశానానికా? తీసుకెళ్తావా లేదా అని గట్టిగా అరుస్తుంది. హా సరే అంటాడు. కార్ దానికంతకదే స్టార్ట్ అవుతుంది. రామకృష్ణ నీలు చెప్పిన పెద్ద శ్మశానానికి తీసుకొస్తాడు. శ్మశానం గేట్లో నుంచి ఒకతను వచ్చి కార్ ఆపుతాడు. ఆపి, ఎక్కడికి వెళ్తున్నారండి? ఇటు దారి లేదు, వెనక్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి అంటాడు. దానికి రామకృష్ణ, కాదండి, మా పాపకు బాగోలేదు, ఇక్కడికి తీసుకెళ్లమని చెప్తే ఇలా వచ్చాము అని అంటాడు. ఇది విన్న అతను కార్ వెనుక సీట్లో కూర్చొని ఉన్న నీలుని చూస్తాడు. వెంటనే ఇలా అంటాడు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఎవరు చెబితే వచ్చారో నాకు అర్థమైంది. మీరు వాడి మాటలు విని ఇక్కడికి వచ్చారు. వాడు మిమ్మల్ని మోసం చేశాడు. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీ పాప మీకు దక్కదు అని అంటాడు. కార్లో నీలు ఉండదు. శ్మశానంలోకి పరుగెత్తుతుంది. అక్కడున్న అతను వేళ్లతో, మీరు మీ పాపను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, లేకపోతే వాడు మీ పాపతో పాటు మిమ్మల్ని కూడా వదలడు, అందరినీ చంపేస్తాడు. అందరూ కార్ దిగుతుంటే అతను అంటాడు, అందరూ దిగొద్దు, ఈ స్థలం మంచిది కాదు, ఎలాంటి వాళ్లనైనా ఆవహిస్తుంది, మనిద్దరం మాత్రమే వెళ్దాం రా అని అతను రామకృష్ణని మాత్రమే లోపలికి తీసుకెళ్తాడు. నాకు తెలుసు మీ పాప ఎక్కడుందో, పద వెళ్దాం, కానీ శబ్దం చేయకు, పాపని పేరు పెట్టి పిలవకు అని రామకృష్ణని తీసుకుని ఒక సమాధి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ సమాధి మీద నీలు స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. నీలుని చూసి రామకృష్ణ వెంటనే పూజారి ఇచ్చిన దారం నీలు చేతికి కట్టేస్తాడు. నీలుని తీసుకుని కార్లో కృష్ణవేణి ఒళ్ళో పడుకోబెట్టి చాలా స్పీడ్గా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. వెంటనే కార్ గుడి వైపు తిప్పేస్తాడు. గుడి దగ్గర కార్ పార్క్ చేసి అందరూ నీలుని తీసుకుని గుడిలోకి వస్తారు. పూజారి గారు నీలుని చూసి మొహం మీద గంగా జలాన్ని చల్లుతారు. నీలు వెంటనే లేస్తుంది. నీలుని చూసి పూజారి గారు ఇలా అంటారు, ఈ పాప బాగానే ఉందే, మీరు చెప్పిన ఆనవాళ్లు ఏమీ ఈ పాపలో నాకు కనిపించడం లేదు. ఏమి కాదు, మీరు వెళ్ళొచ్చు అని అంటారు. పూజారి గారు చెప్పిన మాటలు విని అందరూ సంతోషిస్తారు. నీలుని తీసుకుని గుడిలో నుంచి బయటికి వస్తారు. బయటికి రాగానే నీలు, నన్నే మోసం చేస్తారా, మిమ్మల్ని వదలను అని గుడి బయట ఉన్న చెట్టెక్కి కూర్చుంటుంది. చెట్టు మీద కూర్చొని గట్టిగా నవ్వుతూ ఉంటుంది. వెంటనే రామకృష్ణ లోపలికెళ్లి పూజారిని పిలుచుకుని వస్తాడు. పూజారి అది చూసి ఖంగు తింటారు. పూజారి వెంటనే గట్టిగా హనుమాన్ చాలీసా చదువుతారు. చదువుతూ ఆ చెట్టు మీద గంగా జలాన్ని చల్లుతూ ఉంటారు. నీలు కిందికి వస్తుంది. నీలు నుదుటి మీద విభూది రాసి ఆంజనేయ స్వామి ఉన్న బిల్ల మంత్రించిన దారానికి కట్టి నీలు మెడలో వేస్తారు. అందరూ పూజారి గారిని నమస్కరించి ధన్యవాదాలు చెప్పి ఇంటికి బయలుదేరుతారు.
ఇంటికి వచ్చి అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా నీలు గది డోర్ తెరుచుకుంటుంది. ఆ డోర్ వెనుకల రమేష్ దాక్కుని తొంగి చూస్తాడు. అది చూసి నీలు నాన్న రమేష్ అంటుంది. అందరూ ఒక్కసారిగా ఆ డోర్ వైపు చూస్తారు. అంతే, ఈ కథ ఇంతటితో ముగిస్తున్నాను. దీని మిగతా కథ కావాలంటే కామెంట్లో PRT2 అని రాయండి. ఈ కథ విన్నాక మీకేమనిపిస్తుంది? ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. కథ నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కొడితే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అని పైన ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో భయంకరమైన సంఘటనలు మీ ముందుకు ప్రతిరోజు తెస్తూనే ఉంటాను. ఇలాంటి సంఘటనలు మీతో లేదా మీకు తెలిసిన వాళ్ల జీవితంలో జరిగి ఉంటే మాకు వ్రాసి పంపండి. ఎందుకంటే రేపు రాబోయేది మీ కథే అయి ఉండవచ్చు. ఓకే, మరి రేపు కలుద్దాం ఒక కొత్త కథతో. అంతవరకు సెలవు. నమస్కారం. మీకు శుభం కలుగుగాక.